Okay children, come back to the class. Now why we are using the temperature maps? Why we are using the temperature maps? Actually why we are using the maps? We are using the maps for locating the places or locating the regions and locating the find out the temperature to that areas. No, in this lesson also we are using the maps for the measuring the temperature. Okay, see, to knowing the temperature of that area. See, India is a vast and a sprawling country and the temperature varies in the different regions. So India is a vast country, we know that. మన దేశం చాలా సువిశాలమైన బాధ అండ్ ఆల్సో దెర్ ఈజ్ ఎ వెరీ వేరియేషన్ టు ప్లేస్ టు ప్లేస్. మనకు ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి చాలా డిఫరెంట్ ఉంటుంది, వేరియేషన్ ఉంటుంది. అంటే సమ్ ఏరియా ఈజ్ లొకేటెడ్ ఇన్ ద ప్లాట్యూ రీజన్స్, some areas are located in the hilly areas, mountain regions, some are in the plains. This is the variation. Okay, see, so because of that regions the temperature also varies in the different parts. Okay, see, if you want to find out which places are hotter and which places are cooler, we have to use the temperature maps. So if we want to know the temperature of the which places are having the cooler, which places are having the more hot, to point out that temperature means to that areas means we have to use the temperature maps. మనకి ఏ ప్రాంతం వేడిగా ఉంటుంది, ఏ ప్రాంతం చల్లగా ఉంటుంది, ఇలాంటివి తెలుసుకోవాలనుకో, ఏ ప్రాంతంలో వర్షాలు ఎక్కువ పడతాయి అనేటివన్నీ తెలుసుకోవాలంటే వీ హ్యావ్ టు యూజ్ ది టెంపరేచర్ మ్యాప్స్. ఓకే, నెక్స్ట్ లుక్ అట్ ఇన్ యువర్ అట్లాస్. ఇఫ్ యూ హ్యావ్ ద అట్లాస్ ఎట్ యువర్ హోమ్ మీన్స్ ఓపెన్ దట్ అట్లాస్, take the temperature map and point out the average temperature of the India. Okay, our country is India now, so we have to know our country's temperature means we have to take out the temperature map and know the average temperature of India. Okay, see, look at the atlas, find out the map of India, so the average minimum temperature of map 1. Okay, in the January, this average temperature is the average of maximum and minimum temperature for the month. అంటే మనకు ఒక మంత్లో యావరేజ్ టెంపరేచర్ తెలుసుకోవాలంటే అందులో ఉండే మినిమం మ్యాక్సిమం టెంపరేచర్ ఎంత ఉందో చూసి క్యాలిక్యులేట్, డేస్ని పెట్టి టోటల్ డేస్ పెట్టి క్యాలిక్యులేట్ చేస్తే వచ్చేది మనకి యావరేజ్ టెంపరేచర్ ఆఫ్ దట్ మంత్. ఓకే, సి, ఇన్ దిస్ మ్యాప్ ఇండియా హ్యాస్ బీన్ డివైడెడ్ ఇంటూ డిఫరెంట్ సీజన్స్ సెక్షన్స్. మనకి మ్యాప్లో అంటే ఇప్పుడు ఇండియాలో చాలా డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నాయని చెప్పాను, ప్లాట్యూస్, ప్లైన్స్, హిల్లీ ఏరియాస్, మౌంటైన్స్, అలా డిఫరెంట్ సెక్షన్స్లో ఉంటుందన్నమాట. సో ఈచ్ మార్క్డ్ విత్ ద డిఫరెంట్ కలర్స్. సో ఆ ప్రాంతాన్ని కూడా వాళ్ళు పాయింట్అవుట్ డిఫరెంట్ కలర్స్తో పాయింట్అవుట్ చేయడం. ఇప్పుడు సపోజ్ మనకి బాగా హై ఎలివేటెడ్ మౌంటైన్ రీజన్స్ అనుకో డార్క్ బ్రౌన్, ప్లాట్యూ రీజన్స్ అనుకో లో ఎలివేటెడ్, ప్లాట్యూ రీజన్స్ అయితే ఎల్లో కలరు, ప్లైన్స్ అయితే గ్రీన్ కలరు, ఇలా చూపించడం జరిగింది. ఇంకా కొంచెం మనకి లో అంటే మరీ హిల్లీ ఏరియాస్ కాకుండా మరీ ప్లైన్స్ కాకుండా ఉండేటివైతే ఆరెంజ్, ఇలా డిఫరెంట్ కలర్స్ పాయింట్అవుట్ చేసి చూపించడం మనకి జరుగుతూ ఉంటుందన్నమాట. సో బై రిఫరింగ్ టు ద కీ యూ కెన్ ఫైండ్ అవుట్ ద యావరేజ్ టెంపరేచర్ ఇన్ ద జనవరి ఈచ్ ఆఫ్ దిస్ సెక్షన్స్. ఒక్కొక్క సెక్షన్కి అంటే ఒక్కొక్క ప్రాంతంలో, ఇప్పుడు ప్లాట్యూ రీజను, ప్లైన్స్లోని, మౌంటైన్స్లోని, ఇలాంటి డిఫరెంట్ సెక్షన్స్లో ఎలా ఉంటుంది యావరేజ్ టెంపరేచర్ జనవరిలో చూస్తే అనేది తెలుసుకోండి. ఓకే, సి, according to this map there is no place in India that has an average January temperature is higher than 30 degrees. మనకి మ్యాప్లో చూసినట్టయితే టెంపరేచర్ మ్యాప్లో మనకి 30 degrees కంటే ఎక్కువగా ఉండేటువంటి ఏరియా అనేది మన ఇండియాలో లేదనమాట. అంటే యావరేజ్ టెంపరేచర్, ఇట్ ఈజ్ ఓన్లీ యావరేజ్ టెంపరేచర్. ఓకే, ఇన్ ద జనవరిలో మాత్రం సమ్ ఏరియాస్ ఆర్ హాటర్ దాన్ దట్. కొన్ని ఏరియాస్ తీసుకున్నట్టయితే జనవరిలో 30 degrees కంటే ఎక్కువ ఉంటాయి. దే ఆర్ లొకేటెడ్ ఇన్ ద హై ఎలివేటెడ్ ప్లాట్యూ రీజన్స్. ఇప్పుడు సపోజ్ మనకి చెన్నై, ఇటు కర్ణాటక, ఇటు చెన్నై, మన ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాలు తీసుకున్నట్టయితే అవి సమ్మర్లో మనకి వింటర్లో కూడా 34 degrees 35 degrees టెంపరేచర్ ఉండేటువంటి ప్రాంతాలు కూడా ఉన్నాయి మనకి. ఓకే, సి, రాయలసీమ రీజన్ 4 districtsలో ఇంచుమించు జనవరిలో కూడా డే టైం అక్కడ 35 degrees టెంపరేచర్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, సి, look at the map and find out which parts of India usually have the highest average temperature. మనకి మ్యాప్ని బట్టి చూస్తే ఎక్కువ యావరేజ్ టెంపరేచర్ ఎక్కువ ఉంది ఉన్నటువంటి ప్రాంతం ఏంటి అంటే మనకి గమనించినట్టయితే తమిళనాడు ఇట్ రిసీవ్స్ ద హైయెస్ట్ టెంపరేచర్. మనకి వింటర్లో టెంపరేచర్ 35 degrees వరకు వెళ్ళినటువంటి ప్రాంతం అనమాట. ఓకే, సి, వై ద నార్త్ కూలర్ ఇన్ వింటర్. ఇప్పుడు సపోజ్ వీ హ్యావ్ టు టేక్ ద నార్త్ రీజన్ అండ్ సౌత్ రీజన్స్ మీన్స్ నార్త్ రీజన్స్లో ఎందుకు చల్లగా ఉంటుంది. ఓకే, ఓకే, సి, look at the following table and show the sunrise and sunset different cities in India 10th January. మనకి టేబుల్ చూసినట్టయితే
మా ఇక్కడ టెక్స్ట్ బుక్లో కానీ వర్క్ బుక్లో కానీ మీకు టేబుల్ ఇచ్చారు చూడండి. ఓకే, సి హైదరాబాద్ సన్ రైజ్ 6.45 degrees 49 degrees, సన్సెట్ వచ్చేసి 5.58 degrees. ఆగ్రా అంటే టైమింగ్స్ అనమాట ఇవి. అంటే 6:49కి సన్ రైజ్ అవుతుంది, 5:58 minutesకి సన్సెట్, ఈవినింగ్ సన్సెట్ అనేది జరుగుతుంది అనమాట ఇక్కడ హైదరాబాద్లో. ఓకే, జస్ట్ యూపీ ఉత్తరప్రదేశ్లో తీసుకున్నట్టయితే 7:09కి మనకి సన్ రైజ్ అవుతుందట, 5:42కి సన్సెట్ అవుతుందట. మదురై తీసుకున్నట్టయితే 6:37కి సన్ రైజ్ అవుతుంది, 6:12కి సన్సెట్ అవుతుంది. నాగ్పూర్ తీసుకున్నట్టయితే 6:53కి సన్ రైజ్ అవుతుంది, 5:48కి సన్సెట్ అవుతుంది. విశాఖపట్నం 6:29కి సన్ రైజు, 5:38కి సన్సెట్ అనమాట. అలాగే కోహిమా నాగాలాండ్ తీసుకున్నట్టయితే 6:02కి సన్ రైజ్, 4:40కి సన్సెట్ అవ్వడం జరుగుతుంది. సో మనకి ఈ టేబుల్లో గమనించిన తర్వాత విచ్ ఆఫ్ ది 6 సిటీస్లో మనకి సన్ రైజ్ ఫస్ట్ ఎక్కడ అవుతుంది? సో కోహిమా సన్ రైజ్ ఇట్ విల్ బి కోహిమా అండ్ నాగాల్యాండ్ దగ్గర మనకి సన్ రైజ్ అనేది బాగా అంటే 6 o'clockకే అక్కడ సన్ రైజ్ అవుతుంది. అంటే ఫస్ట్ మనకి సన్ రైజ్ అక్కడ మనకి కోహిమా నాగాల్యాండ్ దగ్గర జరుగుతుందన్నమాట. అక్కడ తర్వాత లాస్ట్ అంటే ఎక్కువగా సన్సెట్ బాగా లేట్గా జరిగేటువంటి ప్రాంతం ఏంటి? 6:12 ఎక్కడ? తమిళనాడు, మదురై తమిళనాడులో 6:12కి సన్సెట్ లేట్గా జరుగుతుందన్నమాట. అంటే బాగా లాంగ్గా జరుగుతూ ఉంటుందన్నమాట. విచ్ ఆఫ్ ది సిటీస్ ద సన్సెట్ లాస్ట్ అంటే మదురై. నెక్స్ట్ అంటే ఇంకా ఇక్కడ మీకు టేబుల్ గమనించి దాంట్లో కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు. ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు ఆ టేబుల్ గమనించి బాగా గ్రాఫ్ అది అబ్జర్వ్ చేసి టేబుల్ 1 టేబుల్ 2 కూడా చూసి మీరు ఇచ్చిన క్వశ్చన్స్కి టెక్స్ట్ బుక్లో ఐటీక్యూస్ ఆ క్వశ్చన్స్కి మీరు చదివి ఆన్సర్ చేయండి. ఓకే, ఆన్సర్ దట్ క్వశ్చన్స్. నెక్స్ట్ ఓవరాల్ దిస్ లెసన్ వి లర్న్ హౌ ద ఎనర్జీ వీ గెట్ ఫ్రమ్ ది సన్. ఓకే, so on the land how they receiving the atmosphere temperature from the sun and how we utilize that sun heat from the sun. And okay, next why we are using the maps, everything, how the temperature in the moderate climate and extreme climate. Overall this lesson we have to know the points. If you have any doubts means in the next class in the WhatsApp you have to point out that. And also totally this lesson if you have read 2 or 3 times and read the in the ITQ questions, no, those questions you have to read carefully and answer that. Okay, point out the keywords also given here: atmosphere, equatorial region, condensation, solar radiation, insolation, angle of incidence, heat balance, maximum temperature, minimum temperature, temperature inversion, global warming. So these keywords also given in that workbook. No, you have to read that keywords properly and write in the 2 times in HW. Okay, and so into the WhatsApp group. Okay, put it into the WhatsApp picture. Okay, bye children, meet in the next class.